కోడలి రహస్యం. ఏంటిది పంతులు గారు, ఎలాంటి ఫోటోలు చూపిస్తున్నారు? నా కొడుకు ఎలా ఉంటాడు, వీళ్ళు ఎలా ఉన్నారు? అరే, భూమి మీద తెల్లగా అందంగా నా హీరో లాంటి కొడుకు సరిపోయే అమ్మాయి దొరకట్లేదా మీకు? నాకు అలాంటి అమ్మాయి కోడలిగా కావాలి. నిజమే సుభద్ర గారు, కానీ ఆ అందమైన అమ్మాయిల జాతకాలు మీ అబ్బాయి శౌర్య జాతకంతో కలవాలి కదా. 2 నెలల నుంచి వెతుకుతున్నాను. మీరే చెప్పండి, ఏం చేయమంటారు? సరే ఏదో బజార్లో వస్తువు కొన్నట్లు కాదు కదా, ఏం తొందర లేదు. మంచి అందం, గుణం, తెలివితేటలు ఉన్న అమ్మాయినే చూడండి. ఎంత సమయమైనా పట్టనీయండి. మీరు ఎలా అంటే అలాగే సుభద్ర గారు. మరి వెళ్ళొస్తాను. సుభద్ర తన కొడుకు శౌర్యకి ఒక అందమైన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది. సుభద్రకు ఎప్పుడు తెల్లని అందమైన అమ్మాయి కోడలు కావాలని ఉంటుంది. శౌర్య రాత్రి ఇంటికి వచ్చాక భోజనాల సమయంలో తండ్రి పురుషోత్తం శౌర్యతో, శౌర్య, ఎలా గడిచింది మొదటి రోజు ఆఫీసులో? బాగానే ఉండింది నాన్నగారు, కొంచెం స్ట్రెస్గా, బోరింగ్గా. అరే, నీ స్ట్రెస్ని పోగొట్టాలనే కదా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం రా శౌర్య. అమ్మా, నీకు ఇదివరకే చెప్పాను కదా, నాకు ఇప్పుడే పెళ్ళికి ఏం తొందర. నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది. పనులైతే జీవితాంతం ఉంటాయి. ఏ వయసులో జరగాల్సినవి అప్పుడు జరిగిపోవాలి. ఇప్పుడు చేసుకోకపోతే ముసలోడు అయ్యాక చేసుకుంటావా ఏంటి? పంతులు గారు ఒక మంచి సంబంధం తీసుకొని వస్తాడు. అమ్మాయి జాతకం శౌర్య జాతకంతో సరిగ్గా కలుస్తాయి. అమ్మాయి పేరు కోమలి, తల్లిదండ్రుల పేర్లు దేవిక, రామచంద్రం. ఇద్దరి కుటుంబాలు సంబంధం మాట్లాడడానికి కలుస్తారు. సుభద్ర కోమలిని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతుంది. కోమలి బాగా మేకప్ చేసుకుని ఉంటుంది. నమస్తే సుభద్ర ఆంటీ గారు. నమస్తే అమ్మా. చూడ్డానికి చక్కగా ఉన్నావు, కానీ మేకప్ ఎందుకు బాగా వేశావు? యాక్చువల్లీ నాకు మేకప్ అంటే చాలా ఇష్టం ఆంటీ గారు. చిన్నప్పటి నుండి సినిమా హీరోయిన్ అవ్వాలని ఉండేది, కానీ నా కోరిక అలాగే ఉండిపోయింది. వదిన గారు, అసలు విషయం చెప్పనే లేదు. ఇంతకీ మా అమ్మాయి కోమలి మీకు నచ్చినట్లేనా? అవును శౌర్యబాబు, మీరు కూడా మీ నిర్ణయం చెప్పండి. మా సైడ్ నుంచి అయితే ఈ సంబంధం మాకు నచ్చినట్లే. సుభద్ర కోమలిని పైనుంచి కింది దాకా ఒకసారి బాగా చూశాక తన నిర్ణయం చెప్తుంది. సరే అన్నయ్య గారు, మాకు కూడా ఈ సంబంధం ఇష్టమే. నువ్వేమంటావు శౌర్య, నీకేం అభ్యంతరం లేదు కదా? లేదు నాన్నగారు, నాకు కూడా అమ్మాయి బాగా నచ్చింది. దాంతో కోమలి శౌర్యల వివాహం గ్రాండ్గా జరిగిపోతుంది. పెళ్ళయ్యాక కూడా కోమలి రోజంతా మేకప్ చేసుకుని తిరుగుతూ ఉంటుంది. సుభద్రకు ఇదంతా కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కోమలి రోజంతా ఇంట్లో కూడా మేకప్ వేసుకొని ఎందుకు తిరుగుతుందో అర్థం కావట్లేదు. కోమలిని అడగాలని అనుకుంటుంది అత్త సుభద్ర. కోమలి, నువ్వు 24 గంటలు మేకప్ వేసుకునే ఎందుకుంటావు? నువ్వేమీ ఫిల్మ్ స్టార్ అయితే కాదు కదా, రోజంతా షూటింగ్ ఉందనుకోవడానికి. మరి ఎందుకు ఇదంతా? అత్తయ్య గారు, మీకు ఎలా చెప్పాలి, నాకు మేకప్ అంటే పిచ్చి. మీరు అన్నట్టు నేనేం ఫిల్మ్ స్టార్ని కాదు, కానీ మేకప్ లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ మేకప్. నన్ను నా మేకప్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఇదేంట్రా ఇది, తలాతోక లేకుండా మాట్లాడుతోంది? అమ్మా, కోమలికి మేకప్ చేసుకోవడం ఇష్టమైతే ఉండని. అయినా నీకు కూడా ఇలా స్టైల్గా అందంగా ఉండే అమ్మాయే కదా కావాలి, మరి ఇంకేంటి? అవును సుభద్ర, నీకు కూడా అందము, స్టైలు, ఇలా లేటెస్ట్గా ఉన్న మోడర్న్ కోడలే కదా కావాల్సింది. మరి ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? సుభద్ర సైలెంట్ అయిపోతుంది. రాత్రి పడుకునే టైంలో కూడా కోమలి తన మేకప్ని తీసేయకుండా మేకప్తోనే పడుకునేది. అప్పుడే అత్త సుభద్ర కోమలి గదిలోకి వస్తుంది. కోమలి, పగలంటే మేకప్ సరే, కానీ రాత్రి కూడా నిన్ను చూడ్డానికి ఎవరైనా వస్తారా ఏంటి? రాత్రి కూడా మేకప్ తీయవా? నో అత్తయ్య, నాకు మేకప్ అంటే చాలా పిచ్చి. మీకు ముందే చెప్పాను కదా. అయినా ఈ మేకప్ చాలా ఖరీదైనది, అందుకే నేను దీన్ని పోనివ్వను. ఒక్కసారి వేసుకుంటే కనీసం 4-5 రోజుల వరకు పోనివ్వను. తర్వాత మళ్ళీ వేసుకుంటాను. అలా డబ్బు కూడా సేవ్ చేస్తుంటాను. ఇదే కదా ఒక అందం, గుణం, తెలివిగల కోడలి లక్షణం. ఏమంటావు అత్తయ్య? ఎసర్నో? కోమలి మాటలు విని సుభద్రకు తల తిరిగినట్లవుతుంది. ఇక ఏమీ మాట్లాడకుండా సుభద్ర తన గదికి వెళ్ళిపోతుంది. తన గదిలో సుభద్ర ఆలోచిస్తూ, ఈ కోడలు కోమలి కథలో ఏదో తేడా ఉంది. లేకుంటే ఎందుకు 24 గంటలు మేకప్ తీయట్లేదు? శౌర్య, పురుషోత్తం గారు ఇద్దరూ అమాయకులు కావచ్చు, కానీ నేను అలా కాదు. నా కోడలి రహస్యం ఏమిటో తెలుసుకొని తీరుతాను. కోమలి స్నానానికి వెళ్తుండగా అత్త సుభద్ర మెల్లగా వచ్చి ఒక మూలన దాక్కుంటుంది. కోడలు స్నానం చేసి బయటికి వస్తుంది.
అప్పుడైతే మేకప్ ఉండదు, నిజమేంటో బయటపడిపోతుంది. కాసేపటికి కోమలి బాత్రూమ్ నుండి బయటకు వస్తుంది. అప్పుడు కూడా కోమలి మేకప్తోనే ఉంటుంది. అది చూసి అత్త సుభద్రకు అనుమానం మరింత పెరిగిపోతుంది. ఇక ఆ గది నుండి బయటకు వచ్చేశాక, అరే, ఇది మనిషా లేక మేకప్ దుకాణమా? ఇంత అన్యాయమా? స్నానం చేసేటప్పుడు కూడా మేకప్తో ఎవరైనా ఉంటారా? ఇదేం రహస్యం రా దేవుడా. తర్వాత రోజు సుభద్ర, కోమలి బజార్లో కూరగాయలు కొనడానికి వెళ్తారు. కూరగాయలు కొనుక్కొని తిరిగి వస్తుంటారు. సరిగ్గా అప్పుడే సడన్గా మబ్బు పడి భారీ వర్షం పడుతుంది. అంత వర్షానికి కోమలి మేకప్ మొత్తం కొట్టుకొని పోతుంది. కోమలిని చూసిన సుభద్ర కోమలి నల్లగా ఉండడం చూసి షాక్ అయిపోయి బజార్లోనే గట్టిగా అరుస్తుంది. అయ్యో దేవుడా, అయితే ఇదా నీ రహస్యం? నా కొడుకు కొంప ముంచావు కదే, పద ఇంటికి, నీ సంగతి చెప్తాను అని కోమలి చేయి పట్టుకొని ఇంటికి లాక్కొచ్చి శౌర్య, పురుషోత్తంల ముందు నిలబెడుతుంది. కోమలి రంగు చూసి శౌర్య ఇంకా పురుషోత్తం ఇద్దరూ అవాక్కైపోతారు. అప్పుడే కోమలి ఏడుస్తూ, నా రంగును మేకప్తో కవర్ చేసి మీ దగ్గర దాచిపెట్టడం నా తప్పే, కానీ ఏం చేయను. చిన్నప్పటి నుండి అందరూ నా రంగు గురించి ఎగతాళి చేసేవాళ్ళే. స్కూల్లో, కాలేజీలో, వీధిలో అందరూ నాకు పేర్లు పెట్టేవారు. దాంతో నేను డిప్రెషన్లోకి వెళ్ళేదాన్ని. పెద్దయ్యాక మేకప్తో నా రంగును దాచిపెడుతూ వచ్చాను, కానీ నేను ఇంకే తప్పు చేయలేదు. ఐఎమ్ సారీ అత్తయ్య, మామయ్య, శౌర్య గారు. ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి. ఇప్పటికీ నేను చేసింది తప్పే అనిపిస్తే మీరు ఏ శిక్ష వేసినా సరే. కోమలి రహస్యం బయట పడిపోయాక కోమలి మాటలు విని అందరూ సైలెంట్ అయిపోతారు. కానీ మెల్లగా అర్థం చేసుకొని కోమలిని ఎప్పటిలాగే చూసుకుంటారు.